వంశీ గురించి మీ డాడీకి చెప్పొచ్చు కదా. నో, లవ్ లో నో మీడియేషన్, నో రికమెండేషన్. హలో. Okay. Mr. Wamsi, yes? somebody's waiting for you at the swimming pool. Who? Hi. నేనే పిలిచాను. ఎందుకు పిలిచావు? ఐ లవ్ యూ చెప్పడానికి. ఐఎమ్ సారీ, నాకు ఇంట్రెస్ట్ లేదు. అదే ఇంట్రెస్ట్ ఎందుకు లేదు? అది నీకు చెప్పాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. ఓకే వంశీ, ఐఎమ్ వెరీ సారీ. ఇంకసలు మీ వెంట నేను పడ్డా. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, బట్ మీ ఫ్రాంక్నెస్ నాకు బాగా నచ్చింది. మీ వ్యక్తిత్వం అంతకంటే నచ్చింది. అందుకే మీతో నాకు ఫ్రెండ్షిప్ చేయాలనుంది. యాజ్ ఫ్రెండ్స్ లెట్స్ గో అండ్ సిట్ దేర్. నో, మీరు వెళ్ళండి. ఏంటండి మీ హార్ట్ ఏం అడగట్లేదు కదండి. ప్లీజ్ డోంట్ హర్ట్ మై హార్ట్. ప్లీజ్. థ్యాంక్ యూ. Okay, let's be good friends. Thank you. Hey, what's this nonsense? What do you think of yourself? Hey, what happened? What happened? This fella is gifting me this brasserie. What? No sir, no. ఏంటి ఇది? ఎప్పుడు నీ గుండె మీద ఉండాలి కదా చెప్పించా. ఎవరైనా గుండెలో ఉండాలనుకుంటారు కానీ గుండె మీద ఉండాలనుకోరమ్మా. ప్రేమ అయితే గుండెలో ఉండాలనుకుంటారండి, కామం అయితే గుండె మీద ఉండాలనుకుంటారు. ఇతను ఇండైరెక్ట్ గా నన్ను పక్కలకు రమ్మన్నాడు. How dare you, man? No sir, I didn't give that. She is bluffing. Hey, don't tell lies. He has written something on this. See? What's your name? Vamsi. What's this? With love, Vamsi. ఏంటది? అరే నేను ఎంత ధైర్యం నీకు? ఎప్పటికైనా ఐ లవ్ యూ చెప్పు. ప్లేట్ ఫిరాయించి నీ ఫేట్ మారుస్తా. ఏంటి అడిగే వాళ్ళు ఎవరు లేరేనా నీ పోకిరి వేషాలు? నాకేం తెలీదు. ఆ అమ్మాయి నా చేతిలో బ్రాసరీ పెట్టింది. కావాలంటే తనకి బ్రా ఉండదు చూడండి. దీన్ని ఏమంటారు? బ్రా అంటారా, బాడీ అంటారా? ఊరుకుంటే వాళ్ళ బాడీ ఇచ్చాడు, రేపు చెడ్డీ కూడా ఇస్తాడు. పోలీసులకు పట్టిద్దామా? ఫోన్లే వదిలేద్దాం. ఏదో మన ఇండియా వాడన్న జాలితో వదిలేస్తున్నా. ఇట్స్ ఆల్ రైట్, యూ కెన్ గో. ఐల్ సాల్వ్ దిస్ మ్యాటర్. ఓకే, లెట్స్ గో. చూసావా, ఈ డ్రామాతో నీ డ్రమ్ము పగిలేలా చేశాను. రేపట్లోపు నాకు ఐ లవ్ యూ చెప్పలేదో రేపు మరో డ్రామా ఆడతా. ఏయ్, అనవసరంగా నిద్ర లేపుతున్నావు. నిన్ను ఏం చేస్తావు? రేప్ చేస్తావా? కిడ్నాప్ చేస్తావా? కమ్ ఆన్, డు ఇట్. ఏమీ చేయలేవు, నేను చేసే చూడటం తప్ప. దీన్ని మామూలుగా వదలకూడదురా, నిజంగా కిడ్నాప్ చేసి. What do you mean? మా అమ్మాయిని కిడ్నాప్ చేశాడా? ఎవడు వాడు? మన హోటల్లో పనిచేసేవాడు. అవును అంకుల్, అతనికి మన సోనికి గొడవైంది అంకుల్. సోనీతో గొడవ పడ్డాడు. ఎవడు వాడు? సారీ సార్, మీ అమ్మాయి గారని తెలీదు. అంటే మా అమ్మాయిని తెలుసుంటే కిడ్నాప్ చేసేవాడు కాదన్న. బాబాయ్, నేను కిడ్నాప్ చేయలేదు సార్. ఏంట్రా, ఏంటి సార్తో గొడవ పడుతున్నావు? అబద్ధం చెప్పకు. నేను నువ్వు సోనికి బ్రాసరీ ఇచ్చావా లేదా? బ్రాసరీయా? అమ్మతోడు సార్, మీ అమ్మాయి బ్రాసరీ నా చేతిలో పెట్టి. అంటే మా అమ్మాయి నీకు బ్రాసరీ ఇచ్చిందా? ఎస్ సార్. అయితే నీకు బ్రాసరీ వేసుకునే అలవాటు ఉందా? నో సార్, నో సార్. మరి మా అమ్మాయి ఎందుకు ఇచ్చింది నీకు బ్రాసరీ? కమ్ ఆన్, టెల్ మీ. నో, కావాలంటే వీళ్ళని అడగండి సార్. ఈ కిడ్నాపింగ్ కి తన హార్ట్ అయితే వీళ్ళిద్దరు కిడ్నీలు అంకుల్. అయ్యి బాబాయ్, మాకేం తెలియదు సార్. వీళ్ళకి షూర్ గా తెలుసు అంకుల్. ఎరా, మీకు బతకాలని ఉందా లేదా? సార్, ఆంధ్ర నుంచి ఇంత దూరం వచ్చింది కిడ్నాప్లు రేపులు చేయడానికైనా సార్. ఒకవేళ చెయ్యాలనుకుంటే ఇండియాలో చేసేవాళ్ళం కదా సార్. ఇంత దూరం వచ్చి ఇండియా అమ్మాయిని ఎందుకు కిడ్నాప్ చేస్తాం సార్? ఫారిన్ అమ్మాయిని చేసేవాళ్ళం కదా సార్. చూసారా, కిడ్నాపులు చేస్తామని ఒప్పేసుకున్నారు. మర్యాదగా మా అమ్మాయి ఎక్కడుందో చెప్తావా లేదా? నిజంగా మాకే పాపం తెలియదు సార్. అన్నం పెట్టిన చేతిని కొరికేవాళ్ళం కాదు సార్. వీళ్ళతో మాటలు అనవసరం అంకుల్. కిడ్నాప్ చేసింది ఇవాళ్ళే కాబట్టి పదండి వీళ్ళ ఫ్లాట్ లో వెతుకుదాం. కమ్ ఆన్, లెట్స్ గో అండ్ సీ. సార్, మేము ఆ టైప్ కాదు సార్. మీరే టైపో మా అమ్మాయి కనిపించిన తర్వాత చెప్తాను రా. చూడండి సార్. ఆ గదేంటి? అది బాత్రూమ్ సార్. ఓపెన్ చేయి. ఇప్పుడే కదా సార్ మనం వచ్చాం. లోపల ఎవరు ఉంటారండి? డౌట్ ఎందుకు, ఓపెన్ చేయి. అబ్బాయి, స్మెల్ వస్తుందేమోనని. ఆ విషయం తెలుసు, ఓపెన్ ఇట్. అలాగే. చూడమ్మా, చూడు. నా ఫుడ్ తింటూ నాకే ద్రోహం చేస్తారా రాస్కల్స్? మిమ్మల్ని బతకనే కాల్చి చంపేస్తాను. అయ్యో వద్దు డాడీ, వాళ్ళ పాపని వాళ్ళే పోతారు, వదిలేయండి.
చూశారా మా అమ్మాయి మంచితనం? చెప్తున్నాను, ఒక వారం రోజుల్లో మీరు ఇండియాకి తిరిగి వెళ్ళారా సరే సరే, లేకపోతే కాల్చి పారేస్తాను. రండమ్మా. మీరు ఇక్కడ ఉండాలన్నా మా దగ్గర ఉద్యోగం చేయాలన్నా మీ కాళ్ళు పట్టాలమ్మా. నో. బాత్రూమ్ క్లీన్ చేయాలమ్మా. నో. మీ ఫ్రెండ్ వంశీ నన్ను లవ్ చేయాలి, నన్ను పెళ్లి చేసుకోవాలి. ఈ రోజు ఈవినింగ్ నీకోసం డిస్కోథెక్లో వెయిట్ చేస్తుంటాను. అక్కడికొచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పాలి. I'll be waiting for you. వస్తాడా? హ్యాండ్ ఇస్తాడా? హ్యాండ్ కాదే, హార్ట్ ఇస్తాడు. తప్పకుండా వస్తాడు. ఐఎమ్ సారీ సోనీ, నువ్వు లెటర్స్ రాస్తుంటే అది టీజింగ్ అనుకున్నాను, నువ్వు వెంట పడుతుంటే అది ర్యాగింగ్ అనుకున్నా, కానీ ఇలా లవ్వింగ్ అనుకోలేదు. రియల్లీ ఐ లవ్ యూ. నేను గిచ్చితే తోలు ఊడిపోతుంది. నా నరాలు తెగిపోయినా పర్వాలేదు, ముందు ఇది కలో నిజమో నాకు తెలియాలి. ఇది ఒకసారి గిచ్చవా ప్లీజ్? రాజధాని కలిసింది, ఆలకించనా ఆదరించనా పాలముంచనా. మీటింగ్ 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 టు ప్లస్ యూ. కొంచెం బయట చించం చీకటేల 1000 మంది పట్టమాచం. ప్రేమ సభలు జరిగే వేళ
పెదవి మహలు మెరిసింది కళ్ళల్లో కళ్ళు కట్టి నీ ఒళ్ళు ఇల్లు waiting, 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 waiting to kiss you. Meeting, 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 meeting to kiss you. Oh Radhika, ఎగరాలి నేడు లవ్ జింకా. Oh ప్రేమిక రావాలిక రగిలింది చూడు శ్రీలంక. Waiting, 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 waiting. Waiting, waiting to kiss you. Meeting, 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 meeting to kiss you. ఏ సోనీ ఏమిటే తప్పకుండా వస్తాడంటావా లేదంటే అదే ఆశతో ఊహించుకుంటున్నావా? డెఫినెట్ గా వస్తాడే. ఏంటి పొడుస్తావా? ఏయ్, నువ్వు మీ నాన్నకి నిజం చెప్పకపోతే పొడిచిన చోట పొడవకుండా పొడుస్తా. చెప్పు. నేను నీతో డిస్కో డాన్స్ చేయడానికి ఇక్కడ రాలేదు. ఒక ఎయిమ్తో వచ్చాను. మర్యాదగా మీ నాన్నకి జరిగింది చెప్పు. చెప్పు. ఓపెన్ ది డోర్. చెప్పను. నువ్వు నన్ను పొడిచినా చంపినా చెప్పరుగాక చెప్పను. నిజంగా నీకు దమ్ముంటే చంపే. కిల్ మీ. ఓపెన్ ది డోర్. ఇన్ కేస్ నువ్వు చంపినా నిన్ను కుక్కను కాల్చినట్టు కాలుస్తారు మా డాడీ. నీ గురించి నా ఫ్యూచర్ నాశనం అయిపోయింది. పోతే పోయింది. బట్ ఓ కిడ్నాపర్గా మిగిలిపోయే కన్నా, నేను చంపి ఓ కిల్లర్గా బ్రతికే కన్నా నాకు నేను పనిష్మెంట్ ఇచ్చుకోవడం బెటర్. వంశీ సార్ మీరు ఉండండి సార్, మీరు ఉండండి. వంశీ తలుపు తీయమ్మా. ఆ వెధవని పిలవండిరా. తలుపు తీరా. నువ్వు బయటకెళ్ళడానికి వీలేదు. నేను చచ్చాక శవంగా మారాక అప్పుడు హ్యాపీగా పెట్టుకో. నేను వదలను. ఏమైందమ్మా? రాస్కల్ లేడీ వాడు. నో డాడీ, ముందు అంబులెన్స్ పిలవండి. వంశీ ఆత్మహత్య చేసుకున్నాడు. వాట్? అవును డాడీ, తనకే పాపం తెలీదు. అతను నన్ను కిడ్నాప్ కూడా చేయలేదు. కావాలని నేనే వాళ్ళ బాత్రూమ్ లోకి వెళ్ళి అతన్ని ట్రాప్ చేశాను. ఏంటమ్మా నువ్వు అనేది? అవును అంకుల్, ఇదంతా మా తప్పే. ముందు వంశీని హాస్పిటల్కి తీసుకెళ్ళండి, లేకపోతే పెద్దవారు, ఇప్పటికన్నా మీకు నిజం తెలిసింది. నాకు అది చాలు. ఎంత పని చేసావమ్మా నువ్వు? సారీ డాడీ, ఫ్యాక్ట్ చెప్పమంటారా? చెప్పు. నేను వంశీని లవ్ చేశాను. వాట్? ఎస్ డాడీ, అతని పర్సనాలిటీ చూసి లైక్ చేశాను. అతని బిహేవియర్ చూసి లవ్ చేశాను. ఆ విషయం చెప్పడానికే టీస్ చేశాను. మాట వినకపోతే ట్రాప్ చేశాను. భలేదానివమ్మా. ఎవడో నీ ముక్కు ఎక్కడంటే ఇలా తిప్పి చూపించాయంట. ఆ విషయం నాకు చెప్తే నేనే పెళ్లి అరేంజ్ చేసావని కదా. నేను చెప్పిన వెంటనే మీరు తెచ్చివ్వడానికి అది వస్తువు కాదు డాడీ, లవ్. బొమ్మ అయితే టాయ్స్ మార్కెట్ లో దొరుకుతుంది, చీర అయితే క్లాత్ మార్కెట్ లో దొరుకుతుంది. లవ్ కి ఏ మార్కెట్ లేదు డాడీ, అడిగిన మనసును తీసుకురావడానికి. భలేదానివమ్మా నువ్వు. ఇప్పుడు ఈ క్షణంలో నిన్ను తీసుకుని అతని ఫ్లాట్కి వెళ్ళి ఐ విల్ మేక్ హిమ్ టు మ్యారీ యూ. ఓకే? సారీ సార్, ఇంకెప్పుడు లవ్ మ్యాటర్ మాత్రం నా దగ్గర ఎత్తకండి. ఏమిటయ్యా అడుగుతున్నానని మరీ బెట్టి చేస్తున్నావా? మీ దగ్గర బెట్టి చేయడానికి బెట్టి కాయడానికి నేను మీతో సరితోగనండి. మరేమిటి నీ అబ్జెక్షన్? నాకు ఆస్తి అంతస్తు పట్టింపు లేదు. నువ్వు మా అమ్మాయికి నచ్చావు, అదే నాకు ఆస్తి అంతస్తు. మా సోనీని పెళ్లి చేసుకో. బట్ నాకు నచ్చిన అమ్మాయి వేరే ఉంది సార్. సార్, మీకు 10 ఫోన్లున్నా సెల్ ఫోన్లున్నా
అవతల ఎంగేజ్ ఫోన్తో ఎలా మాట్లాడలేరు? ఆల్రెడీ లవ్లో ఉన్న నేను మరో అమ్మాయిని ప్రేమించలేను సార్. అవును సార్, వంశీ ఇదివరకే ఇండియాలో ఒక అమ్మాయిని ప్రేమించాడు.